వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్‌కి సంబంధించి సెకండ్ పేపర్‌లో ఇంపార్టెంట్ బిట్స్‌ని గత 60 డేస్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ప్రీవియస్ 60 డేస్ వీడియోస్ యూట్యూబ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. తర్వాత ఇప్పటిదాకా దాదాపు 1600 క్వెషన్స్ పూర్తయిపోయాయి. అండ్ 1-1000 బిట్స్ ఒక ఫ్రీ పీడీఎఫ్‌ని నేను తయారు చేశాను. సో, ఆ పీడీఎఫ్ యొక్క గూగుల్ డ్రైవ్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మిగిలిన బిట్స్ అనేది వన్స్ 2000 మార్క్ పూర్తయిపోయిన తర్వాత 1-2000 వరకు ఎంటైర్ ఒక మెగా పీడీఎఫ్‌ని నేను మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఉచితంగా. ఓకే. సో, ఈరోజు 61 రోజు. 61 రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరొక 40 ముఖ్యమైన ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో ఇంటు దిస్ వీడియో. ఫస్ట్ క్వెషన్, ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం 1987 గురించి కొంత ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ చట్టాన్ని మే 25, 1987 నుంచి అమలు చేశారు. నంబర్ 1. నంబర్ 2, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ధార్మిక మరియు పరిపాలన కోసం ఈ చట్టం రూపొందించబడింది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1602 క్వెషన్, మితాక్షర పాఠశాలలో కో-పార్షనర్లు ఎవరు అంటే సభ్యులను మాత్రమే కో-పార్షనర్లుగా పరిగణిస్తారు. నెక్స్ట్ క్వెషన్, రాముడిని పంచవటి అనే ప్రదేశంలో నివసించవలసిందిగా సూచించిన వ్యక్తి ఎవరు అంటే అగస్త్య మహర్షి. అగస్త్య మహాముని అంటారు, అగస్త్య మహర్షి అంటారు, అగస్త్యుడు అంటారు. సో, అగస్త్యుడు అనమాట. నెక్స్ట్ క్వెషన్ 1604, ఇండియన్ మెజారిటీ చట్టం ప్రకారం ఎంత వయసు నిండని వారు మైనర్లు అని పేర్కొనబడింది అంటే ఒక మైనర్ అనే వ్యక్తికి ఆహ్, ఎంత వయసు ఉండకూడదు అంటే 18 ఏళ్ళు క్రాస్ అయి ఉండకూడదు. వన్స్ 18 ఇయర్స్ క్రాస్ అయినాయి అంటే ఆ వ్యక్తి మేజర్‌గా ఇండియన్ మెజారిటీ యాక్ట్ ట్రీట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్, గార్డియన్ అనగా సంరక్షకుడు. నెక్స్ట్, ఒక వ్యక్తి తన జీవిత కాలంలో చేసిన అప్పులకు ప్రాధాన్యత ఇవ్వబడిన సెక్షన్ 27. నెక్స్ట్, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ప్రస్తుత సీఈఓ మనోజ్ కుమార్. తర్వాత, భారత ప్రభుత్వం దత్తత తీసుకున్న బిడ్డకు పూర్తి హోదా ఏ ఆర్టికల్ ద్వారా జీవించే హక్కు కల్పించబడింది అంటే ఆర్టికల్ 21. నెక్స్ట్ క్వెషన్, పత్ని స్థానిక నివాసం అంటే ఆహ్, మ్యాట్రిలోకల్ రెసిడెన్స్ అంటే వివాహానంతరం దంపతులిద్దరూ భార్య యొక్క పుట్టింట్లో కాపురం చేయడం. నెక్స్ట్, పతి స్థానిక నివాసం ప్యాట్రీ లోకల్ రెసిడెన్స్, వివాహానంతరం దంపతులిద్దరూ భర్త యొక్క పుట్టింట్లో కాపురం చేయడం. సో, ఎక్కువగా మనకు ప్యాట్రీ లోకల్ రెసిడెన్సే కనిపిస్తుంటుంది. నెక్స్ట్ క్వెషన్ 1611, పురుషాహంకారం, అసూయ, ఆస్తి పెరుగుదల లాంటి అంశాల ఫలితమే కుటుంబం అని నిర్వచించిన వారు ఎవరు అంటే వెస్టర్ మార్క్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని కొన్ని పదాలు, కొన్ని కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి ఈ వ్యాఖ్యలు చేసిన వారెవరు అనేది కూడా ఒక చాలా ఒక టఫెస్ట్ సెగ్మెంట్ అనమాట. దాని మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాంటి క్వెషన్స్ మాక్సిమం ఒకటి వస్తది. ఒకటి అంతకు మించి ఆహ్, ఇబ్బందే. బట్ వస్తే మాత్రం చాలా చాలా కష్టమైన క్వెషన్ అది. ఎందుకంటే అలాంటి సెంటెన్సెస్‌ని గుర్తుపెట్టుకొని అవి ఆ మాటలు ఎవరు అన్నారు అనేది చాలా కష్టమైన క్వెషన్ అది. సో, అలాంటి క్వెషన్స్ కూడా మనము స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా నంబర్ 1 అంటే చాలా హై లెవెల్ లిస్ట్‌లో మన పేరుంటది. నెక్స్ట్ క్వెషన్, హిందూ వివాహ వ్యవస్థలో ఒక వ్యక్తి తన తల్లి వైపు ఎన్ని తరాలు ముందు వరకు చూసుకోవాలి? తండ్రి వైపు ఎన్ని తరాల ముందు వరకు చూసుకోవాలి? అంటే మన అమ్మ వైపు ఎన్ని తరాల వరకు చూసుకోవాలి? మన నాన్న వైపు ఎన్ని తరాల ముందు చూసుకోవాలి అంటే తల్లి వైపు 5 తరాలు చూసుకోవాలి. తండ్రి వైపు 7 తరాలు చూసుకోవాలి. అంటే నాన్న వాళ్ళ పేరెంట్స్ ఎవరు? వాళ్ళ పేరెంట్స్ ఎవరు? వాళ్ళ పేరెంట్స్ ఎవరు? అలా అన్నమాట. నెక్స్ట్ 1613, ముస్లింలలో పరస్పర అంగీకారం
ద్వారా భార్యాభర్తలు విడిపోతే దానిని ఏమంటారు అంటే ముబారత్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలో కుటుంబం కీలక పాత్ర పోషిస్తుంది. కారణం ఏమిటి? ఇది వ్యక్తుల మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతుంది. నెక్స్ట్, కుటుంబాల్ని వర్గీకరించడంలో ఆధారం కాని అంశం ఏది అంటే మతం. 1616 కుటుంబాన్ని ప్రాథమిక సమూహంగా గుర్తించిన వారు ఎవరు అంటే సిహెచ్ కూలీ. నెక్స్ట్ 1617 ఒక ప్రాంతీయ సంయుక్త కమిషనర్ను ఏదైనా ఒక సంస్థకు లేదా దేవాలయానికి కార్యనిర్వహణాధికారిగా నియమించవచ్చా లేదా అంటే నియమించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 1618 వార్షిక ఆదాయం ఎంత ఉన్న దేవాలయాలు 5% చొప్పున కామన్ గుడ్ ఫండ్ను ఏర్పాటు చేస్తారు అంటే 50,000 అన్నమాట. ఓకే. నెక్స్ట్ కార్వే ప్రకారం ఉమ్మడి కుటుంబం అనగా ఏంటంటే ఒకే కప్పు కింద ఉమ్మడిగా నివసించడం, ఒకే వంటగదిని ఉపయోగించడం. సో ఇప్పుడు మనకు ఈ యొక్క పేజ్‌లోనే ఇద్దరు కనిపిస్తున్నారు. సో కార్వే చెప్పిన మాట ఇది. ఇక్కడ వెస్టర్ మార్క్ చెప్పిన మాట ఇది. సో ఇలాంటి వ్యాఖ్యలను బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కుటుంబ వ్యవస్థ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు. ఇది అతి ప్రాచీనమైనది. ఎప్పటి నుండి ప్రారంభమైనది చెప్పడం సాధ్యం కాని విషయం. వేదకాలం నుంచి కుటుంబ వ్యవస్థ భారత జీవన విధానంలో భాగంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 1621 అవిభక్త కుటుంబ ఆస్తిలో కుమారునికి ఎటువంటి హక్కులు ఉంటాయో అవే హక్కులు కుమార్తెకు ఉంటాయి అని ఏ సవరణ చట్టం ద్వారా పేర్కొనబడింది అంటే హిందూ వారసత్వ ఆస్తి సంక్రమణ చట్టం 2005 చెప్పిందనమాట. నెక్స్ట్, దత్తత తర్వాత స్త్రీ మరొక వివాహం చేసుకున్న ఆమె భర్త ఆ దత్త కుమారునికి లేదా దత్త కుమార్తెకు ఏ విధంగా పరిగణింపబడతాడు అంటే దత్త తండ్రిగా అంటే అతనిని దత్తన తండ్రిగా వాళ్ళు ట్రీట్ చేస్తారు, పరిగణిస్తారనమాట. నెక్స్ట్, గార్డియన్షిప్ మరియు వర్డ్స్ చట్టం 1890 ప్రకారం ఇది ఏ మతస్థులకు వర్తిస్తుంది అంటే పార్సీలు, క్రిస్టియన్, ముస్లింలకు వర్తిస్తుంది. తర్వాత నిజమైన కుటుంబాన్ని కలిపే బంధం రక్తం కాదు, ఒకరి జీవితంలో మరొకరికి గౌరవం మరియు ఆనందం అని పేర్కొన్న వారు ఎవరు అంటే రిచర్డ్ బాచ్. సో మూడో వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఈ యొక్క ఇమేజ్లో మనకు వెస్టర్ మార్క్ కనిపించారు 1611 బిట్లో. నెక్స్ట్ 1619లో కార్వే కనిపించారు. ఇప్పుడు ఈ 1624లో రిచర్డ్ బాచ్ కనిపిస్తున్నారు. సో ఒకసారి ఎక్కడైనా కుదిరితే ఒక సపరేట్ పేజ్లో ఇలాంటివన్నీ నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ముందు ఒకసారి రివైజ్ సమయంలో మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, హిందూ వివాహ చట్టం ప్రకారం భర్తను కోల్పోయిన స్త్రీ యొక్క పోషణ బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే మామగారిపై ఉంటుంది. ఒక వితంతువు లేక అవివాహిత స్త్రీ దత్తత తీసుకున్న తర్వాత ఆమె వివాహం చేసుకున్నట్లయితే మాను తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా లేదా అంటే వాటా లభిస్తుంది. నెక్స్ట్, దత్తతకు పూర్వం సదరు బాలుడు లేదా బాలికకు ఏదైనా ఆస్తి సంక్రమించి ఉంటే సదరు ఆస్తి అలాగే కొనసాగుతుందా అంటే కొనసాగుతుంది. నెక్స్ట్, హిందూ దత్తత చట్టం ప్రకారం దత్తత ఇచ్చే కెపాసిటీ తెలియజేసే సెక్షన్ 7. ఇందులో యొక్క కెపాసిటీ అంటే వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ ఎంత ఉంటుందన్నమాట. నెక్స్ట్, CARA సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది ఒక చట్టబద్ధ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్ 1630 ఒక బ్రాహ్మణుడు శూద్ర కులస్థుడిని దత్తత తీసుకొనవచ్చా అంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామాలలో పట్టణాలలో అనేక దేవాలయాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన కార్యక్రమం మా ఊరు మా గుడి. నెక్స్ట్, కార్పస్ ఫండ్ నుండి పొందిన వడ్డీతో అర్చకులు మరియు దేవాలయ ఉద్యోగులకు ఆర్థిక సహాయం. నెక్స్ట్ సెక్షన్
6సి ప్రకారం ఆదాయం 2,00,000 కలిగిన దేవాలయాలు మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నట్లు పేర్కొనబడింది అంటే 22,788. నెక్స్ట్ 25,00,000 కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం గల దేవాలయాలు నియంత్రణ అధికారం ఎవరు కలిగి ఉంటారు అంటే దేవాదాయ శాఖ కమిషనర్. తర్వాత 2,00,000 నుంచి 25,00,000 కన్నా తక్కువ వార్షిక ఆదాయం కలిగిన దేవాలయాల నియంత్రణ అధికారం ఎవరు కలిగి ఉంటారంటే డెప్యూటీ కమిషనర్. 2,00,000 కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న దేవాలయాల పరిపాలన ఏ అధికారి నియంత్రణలో ఉంటాయి అంటే అసిస్టెంట్ కమిషనర్. ఇక్కడ ఒకసారి మీరు ఈ 3 1634, 35, 36 ఈ 3 అబ్జర్వ్ చేయండి ఒకసారి. 20 ఇది 25 లాక్స్ కంటే అబవ్ ఫస్ట్ బిట్. ఏది 1634. 35 ఏంటి 2,00,000 నుంచి 25,00,000 ఈ మధ్యలో. నెక్స్ట్ 36 ఏంటి 2,00,000 కన్నా బిలో. ఇక్కడ 2,00,000 నుంచి 25,00,000 అనేది ఒక ఇదన్నమాట. దీంట్లో 25,00,000 కన్నా ఎక్కువ, 2-25 మధ్యలో, 2 కన్నా తక్కువ. ఈ 3 కేటగిరీస్ అన్నమాట. దీంట్లో ఈ 25 లాక్స్ కన్నా పైన ఉన్న ఉన్న గుడులు ఎవరి అధికారంలో ఉంటాయి అంటే దేవాదాయ శాఖ కమిషనర్. 2-25 మధ్య ఉన్నవి డెప్యూటీ కమిషనర్. 2 కన్నా తక్కువ ఉన్నవి అసిస్టెంట్ కమిషనర్. సో ఈ 3 చాలా బాగా గుర్తుపెట్టుకోండి. దేవాదాయ శాఖ కమిషనర్ వేరు, డెప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. నెక్స్ట్ వైవాహిక బంధాల కంటే రక్త సంబంధానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యవస్థ విస్తృత కుటుంబం. నెక్స్ట్ డబ్బులు తీసుకొని శరణాలయంలో అనాథలను, ఇతరులకు దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని నిరోధించడానికి ఉద్దేశించబడిన సెక్షన్ 4. నెక్స్ట్ ఒక హిందూ వితంతువు ఎవరినైనా దత్తత తీసుకుంటే ఆవిడ చనిపోయిన తర్వాత ఆమె భర్తకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది అంటే చందన్ విలాసిని దాసి. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఈరోజు. దత్తత చెల్లుబాటు గురించి తెలిపే సెక్షన్ ఏది అంటే సెక్షన్ 6. సో ఈరోజు ఇంతటితో పూర్తయిపోయిన క్వశ్చన్స్. సో ఈ యొక్క 61st క్వశ్చన్లో 61st వీడియోలో ఈ రోజున 1601 నుంచి 1640 వరకు క్వశ్చన్స్ నేను మీకు అందివ్వడం జరిగింది. అండ్ కింద ఆల్రెడీ చెప్పాను. సో కింద ప్రీవియస్ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ మీరు వాచ్ చేయొచ్చు. అండ్ నేను మీ నుంచి ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే సో ఎక్కువ మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతిరోజు కొంత సమయాన్ని మీకు మీరు కేటాయించుకోండి. నంబర్ 1. నంబర్ 2 ఎక్కువ బిట్స్‌ని కవర్ చేసే విధంగా ప్రయత్నించండి. ఎంత ఎక్కువ కవర్ చేస్తే అంత మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత రివిజన్ చాలా చాలా ముఖ్యం. ఎంత రివైజ్ చేసుకుంటే అంత బాగా గుర్తుంటాయి. అండ్ ఎక్కువ మందికి వీడియో అనేది షేర్ చేయండి. అండ్ ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా మీరు ప్రయత్నించండి. అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. మీరు ఇండైరెక్ట్‌గా నాకు కూడా మీరు సహాయం చేసిన వాళ్ళవుతారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.